హరే కృష్ణ మై ఫ్రెండ్ సారీ. దీని గురించి తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు బహుశా. ఇది ఎలక్ట్రాల్ పౌడర్ అంటాం. ఇది వరల్డ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దీని అబ్రివేషన్ ఫుల్ నేమ్ ఇది. ఇది వాళ్ళు ప్రిఫర్ చేసింది. ఇది 100% నా ప్రాక్టికల్ అనుభవంతో చెప్తున్నా. ఓఆర్ఎస్లు కానీ ఇంకా డిఫరెంట్ ఏవో కైండ్ ఆఫ్ వచ్చాయి, కానీ అవన్నీ నేను ఇంట్రెస్ట్ చూపను, ఇష్టం లేదు. బట్ నేను దాంట్లో ఉన్న దాని ప్రయారిటీ ఇవ్వను. దానికన్నా ఇది 100% ప్రయారిటీ ఇస్తాను. ఇది చాలా నెంబర్ 1 బాగా పనిచేస్తుంది. ఇది షుగర్ కానీ డయాబెటిక్ వాళ్ళు కొంచెం డాక్టర్ సలహాలు తీసుకుని ఫాలో అవ్వండి. అవేమీ లేని వాళ్ళు ఖచ్చితంగా ఇది వాడచ్చు. ఎండల్లో అది తిరుగుతున్నప్పుడు మనకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఇందులో సోడియం కానివ్వండి, ఇందులో ఆల్ విటమిన్స్ ఉంటాయి. ఇందులో సోడియం అనేది స్వీట్ అనే కాదు, అందులో అన్ని విటమిన్స్ ఉంటాయి. మనిషికి సాధారణంగా ఎక్కువ ఎండలో తిరుగుతుంటే మన సోడియం ఆటోమేటిక్గా స్వెట్ రూపంలో పోతూ ఉంటుంది. అలాగే స్వీట్ కూడా పోతుంది. అలాగే కొన్ని మన నెరసెస్ ఇవన్నీ కూడా కొంచెం అవి వీక్ అవుతుంటాయి. ఆ సందర్భంలో ఇది నెంబర్ 1 మెడిసిన్. ఇది నాకైతే చాలా ఇష్టం. ఇది నేను లైట్లో బీపీ ఉంది, నాకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా, ఎలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఇమ్మీడియట్లీ నేను దీన్ని కట్ చేసేసి ఒక స్పూన్కి మాత్రమే పౌడర్ మింగేసి ఒక అర గ్లాస్ నీళ్ళు తాగుతాను. అది చాలా మంచిది అనమాట. నేను అప్పుడప్పుడు షూట్లో ఉన్నప్పుడు నా బ్యాగ్లో పెట్టుకుంటాను. కోకోనట్ వాటర్ ఒక లీటర్ బాటిల్ తీసుకుంటాను, అందులో ఇది కలిపేసుకుంటాను. ప్యాకెట్ మొత్తం ఆరారా తాగుతూ ఉంటాను అనమాట నా ఎనర్జీ. ఎందుకంటే భగవంతుడి వల్ల నాట్ ఏ డీప్ లో బీపీ, జస్ట్ ఒక 5-10 పాయింట్స్ తగ్గుతుంటుంది నాకు. అది అంతే తప్ప అదేం లేదు. భగవంతుడి వల్ల ఇట్స్ గాడ్ గిఫ్ట్ రియల్లీ. మీరు కూడా నేను 100% చెప్తున్నది, ఇది పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ షుగరు డయాబెటిక్ లేని వాళ్ళు వాడచ్చు. ఇది నెంబర్ 1. దీన్ని ఎలా తాగొచ్చు అంటే ఒక సోడా తెచ్చుకోండి, 20 రూపీస్ కానీ 10 రూపీస్ సోడా తెచ్చుకోండి. ఇందులో సగం ప్యాకెట్ని గ్లాస్లో పోసుకొని అది పోసుకోండి, తాగండి, అదిరిపోతుంది. ఓఆర్ఎస్ తెనమ బాబులో ఉంటుంది, నిజంగా చెప్తున్నా. మీరు తాగి చూడండి. అలాగే కోకోనట్ వాటర్ కానీ ఎనీ జ్యూస్, లెమన్ జ్యూస్లో కానీ కలుపుకోండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మంచి ఆ రోజంతా ఫుల్ బ్యాటరీ పికప్గా ఉంటుంది. అడ్డుపడింది ఓకే. ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్, దీన్ని వాడండి. ఎక్కువగా చిన్నపిల్లలే పాపం మన స్కూల్లో వాటిలో బ్యాగులు మోసుంటారు పిల్లలు. అలాగే వాళ్ళనే కాదు, కాలేజెస్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే ఇది ఖచ్చితంగా ఒక ప్యాకెట్ పెట్టుకోండి. నీరసంగా అనిపిస్తే ఇదే ట్రిక్. ఎస్, విత్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నిజం చెప్తున్నాను. నేను చిన్నప్పుడు క్రికెట్ అయితే చాలా టూ మచ్ ఆడుతుండేవాడిని. ఇంకా తిండేది కూడా మానేసి ఇంక దాని మీదే ఉండేవాడిని, ఫోకస్ పెట్టి ఫుల్ బౌలింగ్ అట్లా బ్యాటింగ్. అప్పుడు నాకు లైట్ కళ్ళు తిరుగుతుంటే అనిపించేది. అప్పుడు సోడా అమ్ముతుండేవారు. అప్పుడు ఉప్పు నిమ్మకాయ బాగా వేసుకు తాగేసేవాడు. మంచి ఎనర్జీ ఉండే ఫుల్. మరి బ్యాటరీ పికప్ అయ్యాను, మళ్ళీ బాడీ పికప్ అయ్యి మళ్ళీ సేమ్ అలాగే సిచ్యువేషన్ సేమ్ అదే ఎనర్జీతో ఉంది ఇది ఎలక్ట్రాల్ పౌడర్. అందుకని ప్లీజ్ ఫ్రెండ్స్ పెట్టుకోండి, అందరూ వాడండి. లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడా, చిన్న పెద్ద అందరూ వాడుకోండి ఫ్రెండ్స్. బై ఓకే. అది మంచి టిప్, అది విత్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఓకే, సారీ, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. దయచేసి ఇది వాడండి. ఓఆర్ఎస్ వాళ్ళ గురించి చెడు చెప్పాను అనుకోవద్దు, బట్ నేనైతే దానికి ప్రయారిటీ ఉంది. అందు వేస్ట్ అన్నది 100%. ఇది నెంబర్ 1. ఇది ఎస్, కంపేర్ చేసుకుని మీకు అర్థమైపోతుంది. ఇంకే ఉండొచ్చు, ప్రాక్టీస్ ఇది ఎక్కువ ఉండొచ్చు, ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఉండొచ్చు, నో ప్రాబ్లం. మాట్లాడాను కాబట్టి ఉండలేదు, ఇంకొంచెం సెకండ్స్ ఉండగలను. అదే ఇది ఈ స్టమక్ లోపల పెట్టి లోపలికి వెళ్ళొచ్చి
బ్రీత్ని స్టోర్ చేయటం అనేది అది కొంచెం సాహసం అంటే డిఫరెంట్గా ఎక్కువసేపు చేయలేము, చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఇలా ఉండేది చేయొచ్చు, 1 మినిట్ మ్యాక్సిమం ఉండగలను. ఈ రేచిక పరుపుని కూడా చేసుకుంటా. ఇది మటుకు లోపల స్టమక్ పెట్టి ఉండలేము, అది ఉంటే చాలా గొప్పది, కెపాసిటీ చాలా మంచిది అది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. I try to దీంతో లేవాలి ఫ్యూచర్. 4, 3, 2 ఆఫ్టర్ 1. ఇది చిన్న చూద్దాం, ట్రై చేస్తాను. చాలా కష్టం, చాలా యాక్టివ్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. నిజంగా చెప్తున్నా, చాలా పెయిన్స్ ఉన్నాయి, నిజంగా చెప్తున్నా, చాలా పెయిన్స్. ఈ వేలంతా చాలా డిఫరెంట్ పెయిన్. ఆల్సో దిస్ ఫింగర్ ఆల్సో, ఇవన్నీ జాయింట్లో డిఫరెంట్ పెయిన్స్. చాలా బాధగా ఉంటుంది, అసలు ఎందుకు చేస్తున్నాను అనిపిస్తుంది నాకు, నిజంగా చెప్తున్నా. ఎర్లీ మార్నింగ్ చాలా పెయిన్స్ ఉన్నాయి నాకు, అర్ధరాత్రి ఏదో పడుకున్నాను అంటే పెద్ద తెలియట్లేదు, కానీ చాలా పెయిన్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, సారీ. హరే కృష్ణ. ఓకే, జై శ్రీరామ్.